వినాయక చవితి వేడుకల్లో భాగంగా ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో శనివారం వినాయకుడికి సుమారు 50 లక్షల రూపాయల డబ్బులతో అలంకరణ చేయనున్నామని, కావున ఒంగోలు ప్రజలు మొత్తం తమ మండపానికి విచ్చేసి ఆ గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్లవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. జై గణేష. ఒంగోలు గాంధీ రోడ్లోని బంగారకోట వద్ద ది గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా రేపు సాయంత్రం అంటే శనివారం రాత్రి 8 గంటలకి 7:30 గంటల కల్లా స్వామివారికి ప్రత్యేక అలంకరణగా సుమారుగా 40 లక్షల పైన కరెన్సీతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ కలదు. కావున భక్తులంతా స్వామివారిని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రార్థన. ఇట్లా గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్, గాంధీ రోడ్, ఒంగోలు. జై గణేష్ మహారాజ్ కి జై. ది గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్ నుండి వేయించేసిన శ్రీ రాములవారి గుడి దగ్గర వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అన్నకోటి ఉత్సవం, అలాగే రేపు స్పెషల్ అలంకరణ కరెన్సీతో, ఎల్లుండి ఊరేగింపు, కొత్తపట్నం సముద్ర నిమజ్జనం. కావున ఈ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కోరుచున్నాం. సుమారు 50 లక్షల రూపాయల కరెన్సీతో రేపు ప్రత్యేక అలంకరణ చేస్తాం. గాంధీ రోడ్లో వెంచి ఉన్న అనంత కోదండరామ స్వామి దేవస్థానం శ్రీ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రులు ఉత్సవం జరుగుతున్నాయి. కావున అందరూ వచ్చి విరివిగా బంగారు దుకాణదారులు అందరూ విరివిగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించగలరు.